ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గోల్డ్ బీట్ సెట్ ఒకటి తీసుకున్నానండి. మీతో అవైతే మీకు చూపిస్తాను. శారీస్ కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. గోల్డ్ అంటే చాలా పెద్దదేం కదండి, సింపుల్ సెట్ అయితే తీసుకున్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను అనమాట. కొన్ని బ్యాంగిల్స్ ఇలా తీసుకున్నాను, ఒక్కొక్కటి చూద్దామండి. కన్నీ ఇక్కడ ఈ సెట్ నా గోల్డ్ బీట్ జ్యువెలరీ కలెక్షన్లో కూడా చూపించానండి. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇదండి గోల్డ్ జ్యువెలరీ అంటే సింపుల్ సెట్ అండి, చాలా పెద్దదేం కాదు, మీరు కూడా తీసుకోవచ్చు అనమాట ఈజీగా, బడ్జెట్లోనే అనమాట, అందుకే చూపిస్తున్నాను. నా బీట్ జ్యువెలరీ కలెక్షన్లో కూడా మీకు చూపించానండి. ఈ సెట్ వచ్చేసి మేము కజిన్స్ అందరం సేమ్ తీసుకున్నాం అనమాట. ఇంకో సెట్ కూడా చూపిస్తాను. ఇది వచ్చి బిలో 10,000 అనమాట. బిలో 10,000లోనే మనకైతే ఈ సెట్ వచ్చేస్తుంది. బై డిపెండ్ షాప్ అండి, బీట్స్ కాస్ట్ కావచ్చు, మేబీ ఇవేంటి ఇది గ్రాము అట్లా మనకు గోల్డ్ వెయిట్ ఎక్కువ వస్తే ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది, అది మీకు కూడా తెలుసు కదా. సేమ్ ఇలా అనమాట. మేమైతే బీట్స్ కొంచెం కాస్ట్లీ దానికైతే వెళ్ళలేదండి. దీంట్లో కొంచెం బీట్స్ వచ్చి హై కాస్ట్ అయితే కాస్ట్ కూడా డిఫరెన్స్ ఉందన్నమాట. 11,000 12,000 అలా ఉంది. బట్ ఇదైతే బిలో 10,000 పడిందండి మాకైతే కాస్ట్. ఇది వచ్చి మల్టీ కలర్ బీట్స్ వచ్చిందనమాట. ఆల్రెడీ నా బీట్ జ్యువెలరీ కలెక్షన్లో మీకు చూపించానండి, అప్పుడు తీసుకుంది. అక్కడే నేను కొన్ని ఏంటంటే అక్కడ కొన్ని తీసుకున్నప్పుడు కొంచెం కలెక్షన్ అయితే షూట్ చేశానండి, మాకు నియర్ బై తెలిసిన వాళ్ళు అనమాట. అక్కడ తీసుకున్నాను నేనైతే ఈ సెట్స్ అయితే. నాకు ఎందుకో బాగా అనిపించాయి, కొన్ని అయితే షూట్ చేశానండి, మీకు షేర్ చేస్తాను. మీరు ఎవరైనా చేయించుకుంటే మీకు ఐడియాకి ఎలా యూజ్ అవుతుందని అయితే నేను షూట్ చేశాను. మీకు ఒకవేళ బాగా నచ్చింది అనుకోండి, నేను అక్కడ మేడం దగ్గరికి వెళ్ళి అయితే షూట్ చేసి మీకు చూపిస్తాను, అసలు కలెక్షన్ ఎలా ఉంది అక్కడ ఏంటి అని. గ్రామ్స్తో సహా అన్ని చెప్తానమాట, ప్రైస్ గ్రామ్ అన్ని. బట్ ఇప్పుడైతే ఇవి చూసేయండి, నేను తీసుకున్నవి అయితే ఇవి చూపిస్తున్నానండి. ఇవైతే బిలో 10,000 అయితే పడిందండి. మీరు ఎవరైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా, లేదంటే ఒక శారీ కాస్ట్ కొంచెం 10,000 అలా తీసుకోవాలనుకున్నా, ఇలా గోల్డ్ ఐటమ్ ఉంటుంది కదా అని ఐడియా కోసం అయితే నేను ఇవి చూపిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా తీసుకోవచ్చు అనమాట, చిన్న బడ్జెట్ అనమాట, అందుకే ఇవి చూపిస్తున్నాను మీకైతే. అక్కడ ఉన్నవి కూడా మీకు కలెక్షన్ చూపిస్తానండి. అక్కడివి బాగున్నాయి అనిపించాయి నాకు, అన్నీ 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అనమాట. అవి కూడా చూసేద్దాం ఈ వీడియోలోనే. అలాగే నేను శారీస్ పర్చేస్ చేసినా కూడా మీకు చూపిస్తాను. ఆర్కే కలెక్షన్లో కొన్ని శారీస్ తీసుకున్నామని చెప్పాను కదండి, అవి అయితే చూపిస్తాను. ఇవన్నీ మేము అకేషన్ అని చెప్పాను కదండి, మా ఇంట్లో వాటికైతే పర్చేస్ చేశాను, మీతో షేర్ చేసుకోవడం కొంచెం లేట్ అయిపోయిందండి. బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను, ఇవొకటి అనమాట. ఇలా ఉన్నాయన్నమాట ఈ బ్యాంగిల్స్ అండి, గోల్డ్ మనకు ప్లేటెడ్ బ్యాంగిల్స్ అనమాట. వీటి మీద వెనుక వచ్చేసి మనకి మార్క్ కూడా ఉంటుంది 916 అని అయితే చూపిస్తాను. అది కూడా ఇక్కడ ఉంది కదా చూడండి, 916 అని ఉందన్నమాట. ఇవన్నమాట బ్యాంగిల్స్ వచ్చేసి. దీంట్లో కలర్స్ అండి, రెడ్ ఒకటి, కొన్ని కలర్స్ అయితే మేము పర్చేస్ చేసామండి, మీతో షేర్ చేసుకుందామని అయితే మీకు చూపిస్తున్నాను. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ వన్ ఇంకొకటి రెడ్ అండి, మా కజిన్స్ అందరం తీసుకున్నామండి, మా సిస్టర్స్ అలా ఒకరిమే కాదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజ్ కదండి, అలా అనమాట. ఇది ఒకటి సేమ్ డిజైన్ వేరండి, కాకపోతే ఇది కొంచెం ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది, కొంచెం దీపాల్లా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి కొంచెం హార్ట్ షేప్ వచ్చేసింది. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. ఇది వచ్చి 2/8 సైజ్ అనమాట, ఇది 2/4. మీరు ఎక్కడైనా గోల్డ్ షాప్లో కనుక్కోండి ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్స్లో వాటిలో కూడా ఉంటాయి, ఒకసారి మీరు కనుక్కుంటే మీకు దొరుకుతాయి అనమాట ఇలాంటివి కూడా. జస్ట్ ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను. గిఫ్ట్ పర్పస్ కూడా ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది మనకైతే, సంక్రాంతి, న్యూ ఇయర్, క్రిస్మస్ అన్ని ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదండి, ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేసి ఏంటంటే ఎస్ అని ఉందన్నమాట, ఇలా చూసారు కదా, ఇదొక మోడల్ అనమాట. ఇది వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందండి, ఇది కూడా చాలా బాగుంది. ఈ సైజ్ వచ్చేసి 2/6 అండి, అన్నిటికీ ఉన్నాయండి 916 అయితే లోపల మనకైతే. ఇవి ఒక బ్యాంగిల్స్ అండి, ఇది ఒక కలర్. నెక్స్ట్ కలర్ కింద వచ్చి బేస్ ప్లాస్టిక్ అండి. నెక్స్ట్ కలర్ అండి, ఇది డార్క్ నేవీ బ్లూ అనమాట, ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా. బ్లాక్ అయితే లేవన్నారండి, నేను బ్లాక్ కావాలని అడిగాను అనమాట, బట్ లేవన్నారు. ఈ డార్క్ నేవీ బ్లూ అనమాట, ఇది 2/6 సైజ్ అనమాట. ఇంకో సెట్ కూడా తీసుకున్నాము, అట్లా అందరం తీసుకున్నామని చెప్పాను కదండి,
అవన్నమాట. సేమ్ ఇది అది సేమ్ డిజైన్ అండి, కాకపోతే సైజ్ వేరనమాట, డిఫరెంట్. ఇది 24 వచ్చేసింది, అది 26 అండి ఇప్పుడు చూపించింది. అయితే డిజైన్ అంతా సేమ్ అనమాట, అన్నిటికీ 916 అయితే ఉంది. ఇదొకటండి. నెక్స్ట్ వైట్లోనే ఇంకొక మోడల్ అండి. ఇప్పుడు మీకు వచ్చి ఎస్లా ఉంది కదా, ఆ మోడల్ చూపించాను. ఇది వచ్చేసి ఏంటంటే ఇట్లా రౌండ్స్ రౌండ్స్ ఉందండి. ఇది ఒక కొంచెం వేరే మోడల్ అనమాట. కనిపిస్తుంది కదండి, ఇలా ఉంటుంది డిజైన్ అయితే. ఇది ఒకటి అనమాట. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రమోషన్ కొంచెం రెడ్, వైట్, బ్లాక్ ఇవి కొంచెం కామన్ కలర్స్ కదండి, అలా కొన్ని అయితే తీసుకున్నాం మేమైతే. దీనిలో మెరూన్ కూడా ఉండే, గ్రీన్ లేకుండే అనమాట. నాకు గ్రీన్ కావాలని ఉండే, బట్ గ్రీన్ లేకుండే అనమాట. ఇవి ఉన్నవి తీసుకున్నాను, ఇవైతే తీసుకున్నానండి. నెక్స్ట్ నేను వెళ్ళిన దగ్గర చెప్పాను కదా ఇంట్లో, అక్కడ కొన్ని డిజైన్స్ చూసానండి. అవి మీకు షేర్ చేస్తాను, అవి చూసేయండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ చూసానండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి డిజైన్స్ అయితే, నాకు చాలా బాగా అనిపించాయి అనమాట. ఇది చూడండి, చాలా బాగుంది కదా ఇయర్ రింగ్ అయితే. చిన్న పాల్స్ వచ్చి ఉన్నాయన్నమాట. ఇది వచ్చి 4 to 5 గ్రామ్స్ చెప్పారండి కిందిదైతే. పైన మనకు వచ్చేసి 1.5 గ్రామ్ 2 గ్రామ్ అనమాట. ఇది చూడండి, లీవ్ షేప్ అలా ఉన్నాయి కదండి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇవి చిన్న స్టడ్స్ బాగుంటాయండి, పిల్లలకు పెట్టినా బాగుంటాయి అనమాట. అవి డిటాచ్ ఉన్నాయండి, తీసుకోవచ్చు మనమైతే. మళ్ళీ నాకు బాగా అనిపించాయి సెట్స్ అయితే. ఇది వచ్చి చూడండి, చిన్న పాల్స్ అనమాట, 0 సైజ్ పాల్స్. సైడ్ వచ్చి ఎలిఫెంట్స్ ఉందన్నమాట. ఇది వచ్చి 10 గ్రామ్స్ లోపలే అనమాట ఈ సెట్ అయితే. నాకు బాగా అనిపించింది. అక్కడ కొన్ని అయితే షూట్ చేశానండి, కరెక్ట్ తెలియదు నాకైతే, బట్ కొన్ని అయితే తీశాను. వాళ్ళు 10 గ్రామ్స్ 12 గ్రామ్స్ లోపలే చూపించారనమాట అన్నీ. సింపుల్ సెట్స్ కావాలంటే. ఇది వచ్చి కొంచెం ఎక్కువే ఉందండి, పక్కన పాల్స్ వచ్చేసి 12 గ్రామ్స్ సమ్ ఎంత ఉన్నట్టుందండి. ఇది చిన్నది కూడా తక్కువ ఉందనమాట. ఆ ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పీస్ వైజ్ అని చెప్పారు. ఇవన్నీ 10 గ్రామ్స్ లోపలండి, కరెక్ట్ అయితే నాకు ఐడియా లేవు, బట్ చూస్తే మీకు ఐడియా ఉంటాయి కదా. కొంచెం అన్ని కలెక్షన్ అయితే నాకు బాగా అనిపించాయి అనమాట, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న సెట్ మోడల్ అనమాట, మల్టీ కలర్ వచ్చేసి. దీంట్లో కలర్ బీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మల్టీ కలర్స్ సీజెడ్ బీడ్స్ తీసుకున్నాను కదా, ప్లెయిన్ బీడ్స్ కూడా ఉన్నాయి. ప్లెయిన్ బీడ్స్లో కూడా కొన్ని 11,000 12,000 అలా ఉన్నాయన్నమాట, బీడ్ కాస్ట్ బట్టి అనమాట. బీడ్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటే మారిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది పొగడాల సెట్ అండి. మధ్యలో వచ్చి గ్రీన్ ఇలా స్టోన్ లాగా ఇచ్చారు. ఇది ఒక సెట్, ఇది కూడా బాగుండే అనమాట. నెక్స్ట్ అండి, ఇది వచ్చి పొగడాలదండి, సన్న పొగడాలు ఉంటాయి కదా, ఆ పొగడాలకి సైడ్ అయితే నక్షి బాల్స్ అయితే ఇచ్చారండి. మధ్యలో వచ్చి చిన్న గోల్డ్ బాల్స్ ఇచ్చారు, వెనక బాల్స్ ఇచ్చారనమాట. ఆ డిజైన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా అలా మీరు డిజైన్ చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా 2.3 సమ్ ఎంతో చెప్పారండి. ఇది కూడా బాగుండే. ఇది కూడా గ్రీన్ బీడ్స్ వచ్చి సైడ్ వచ్చి అయితే ఇలా ఇచ్చారనమాట. ఇలా పొడవు లాకెట్స్లా ఉన్నాయన్నమాట, బాగుండే ఈ సెట్ కూడా. కింద వచ్చి 3 లైన్స్ బీడ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇక్కడ ఇవి ఒకటే కాదండి, ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. నేను కొన్ని అయితే తీసాను, జస్ట్ ఓవరాల్గా నాకు కొంచెం చిన్న సింపుల్ సెట్స్ కావాలి అంటే ఇలా చూపించారనమాట, ఐడియా కోసం. మనం ఇప్పుడే కాకుండా తర్వాత ఎప్పుడైనా పర్చేస్ చేయొచ్చు కదండి, కొంచెం ఐడియా ఉంటే. కొంచెం కాస్ట్లీ శారీస్ తీసేసుకొని అలా మగ్గం వర్క్ చేయించుకుంటాం కదా, వాటికైతే కాస్ట్ బాగా పడుతుంది. అలా ఒకటి మనం వద్దనుకున్నా కూడా ఇలాంటి సెట్ అయితే వచ్చేస్తుంది మనకైతే. నేను ఆ పర్పస్తోనైతే మీకు చూపిస్తున్నాను. చాలా శారీస్కి అన్నిటికీ మగ్గం వర్క్ వేపిస్తాము మన అకేషన్స్కి. అలా వద్దనుకుంటే మనకి చిన్న సెట్స్ అయితే వస్తాయండి, గోల్డ్ సెట్స్ అయితే. నాకు ఇవి బాగా అనిపించాయండి. ఇది చూడండి, పాల్ సెట్ అనమాట, మొత్తం 0 సైజ్ పాల్స్, మధ్యలో వచ్చి పొగడం అనమాట. సైడ్ పెద్ద లాకెట్ ఉందన్నమాట, చాలా బాగుండే ఆ సెట్ కూడా. అలా పొగడాలతోని ఇలా వచ్చి పక్కన వచ్చేసి వేరే మోడల్ అనమాట. ఇది ఒక సెట్ చూపించారు. ఇలాంటిది నా దగ్గర కూడా ఉందండి ఈ మోడల్ అయితే. ఇలా కొన్ని రిఫరెన్స్కి అయితే కొన్ని చూపించారనమాట. ఇది చాలా ఓల్డ్ ప్యాటర్నే, కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎవరు చేయమని చెప్పారని అయితే ఈ సెట్ చూపించారనమాట. ఇది పాల్స్ డిజైన్ అండి. మళ్ళీ ఇదైతే 2.5 గ్రామ్స్ సమ్ చెప్పారండి. ఇది కూడా బాగుండే, మొత్తం 0 సైజ్ పాల్స్ అనమాట. మధ్యలో వచ్చి చిన్న లాకెట్. ఇక్కడ చూసారు కదా, గుత్తి పూసలు వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కొన్ని బాగుండే, మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు నేను తీసుకున్న మోడల్లోనే ఇంకో కలర్ అనమాట, బ్లూ కలర్. ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట బీట్స్ వల్ల. ఇవి వచ్చి సౌసీ పర్ల్స్ వచ్చేసి మధ్యలో లాకెట్ ఉందండి. ఇది కూడా చాలా బాగుండే. ఇలాంటి సింపుల్ సెట్స్ అయితే చాలా ఉండుండే అండి అక్కడైతే. అవునండి, అది చూపిస్తాను మీకైతే.
కొన్ని అంటే నేను తీసుకుంది ఒకటే అండి, మా సిస్టర్స్ కజిన్స్ అందరూ తీసుకున్నాను. నేను తీసుకుంది చూపిస్తాను. ఒక ఆర్కే కలెక్షనే కాదండి, వేరే చోట్ల కూడా తీసుకున్నాము, అవి కూడా చూపిస్తాను మీకైతే. ఇదనమాట శారీ అయితే ఇలా ఉందండి. ఇది చాలా స్మూత్గా ఉందండి. మ్యాంగో శారీస్ అని వస్తున్నాయి కదండి, ఆ శారీ అనమాట ఇదైతే. శారీ అంతా ఇలాగే ఉందన్నమాట, స్ట్రెయిట్ లైన్స్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా మొత్తం శారీ ఇలాగే ఉందండి. లైవ్గా అయితే చాలా బాగుందండి. క్లాత్ అయితే ఇలా పట్టుకుంటే చాలా బాగుందన్నమాట. ఎక్కువ బార్డర్స్ అలాంటి శారీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నాకు ఇలా ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. ఇలా వేసుకుంటే చాలా హెవీగా బాగుందన్నమాట శారీ అయితే. ఇది వచ్చి బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఏంటంటే చిన్న చిన్న బూటీ ఇచ్చారు. బార్డర్ సేమ్ ఇలాగే ఇచ్చారనమాట. మనకు మధ్యలో ఉంది కదా ఇలా బార్డర్, శారీ మధ్యలో సేమ్ అదే బార్డర్ అయితే ఇచ్చారు. ఇది చెప్పాను కదా, బ్లౌజ్ అయితే ఇలా ఉంది. దీనికి పళ్ళు చూపిస్తాను. పళ్ళు అయితే ఇలా ఉందండి. బంచెస్ వచ్చేసి టాజల్స్ కూడా ఇచ్చేసారండి. మనకు డైరెక్ట్ అయితే వేర్ చేయొచ్చుగా. టాజల్స్ కూడా బాగున్నాయి. మంచిగా స్ట్రైట్గా ఇట్లా ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి. చాలా బాగుంది. షార్ట్ పల్లి అనమాట, లాంగ్ అయితే ఏం లేదు. ఇలా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. పళ్ళు మొత్తం ఇలా శారీ మొత్తం మనకి ఇలాగే ఉందన్నమాట. ఈ డిజైన్ చూసారు కదా మీరు, సేమ్ అదే విధంగా ఉందన్నమాట. ఇక్కడ వరకు టాజల్స్ కూడా ఇచ్చారు. ఇదనమాట అండి శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం. శారీ కాస్ట్ వచ్చేసి 3220 అండి. ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను. ఇది వచ్చి నేను కొత్తపేట బ్రాంచ్లో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వన్ చూద్దామండి. లో తీసుకున్నానండి. ముద్ర అని ఆర్స్టుడి ఇన్స్టాలో చూసి వెళ్ళాను అనమాట. అక్కడైతే పర్చేస్ చేశాను అనమాట ఈ శారీ అయితే. శారీ అంతా ఫ్లవర్స్ వచ్చిందండి. నాకు ఇప్పుడు చూడగా శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చిందండి. ఇలా మొత్తం రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది. మళ్ళీ చిన్న చిన్న ఇట్లా వైట్ కలర్ సెల్ఫ్లో వచ్చేసింది. ఇట్లా చిన్న గోల్డ్ కలర్ డాట్స్ లాగా అయితే ఇచ్చారు. శారీ అంతా ఇలాగే ఉందన్నమాట. సేమ్ మధ్యలో వచ్చిన ఫ్లవర్స్ బార్డర్కి ఇచ్చారు. బార్డర్ చూసారు కదా, సేమ్ ఇలా చిన్నగా లీవ్ డిజైన్ ఉందన్నమాట. సెల్ఫ్లో కనిపిస్తుందో లేదో, బట్ చాలా బాగుందన్నమాట. నీట్గా ఉంది శారీ అయితే. శారీ మొత్తం అలాగే ఉందన్నమాట. ఇది వచ్చి పళ్ళు అండి. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. పళ్ళు అండి మొత్తం వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉందన్నమాట. సెల్ఫ్ లాగా చాలా బాగుంది. పళ్ళు అయితే పెద్దగా బాగుంది. పళ్ళు ఒక టాజల్స్ కూడా ఇచ్చారు ఇలా. ఇది నైట్ పార్టీస్కి అలా కొంచెం డీసెంట్గా ఏదైనా ఫంక్షన్స్కి వేసుకుంటే బాగుంటుంది. వైట్ కొన్ని అకేషన్స్కి వైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాంటి వాటికి ప్రిపేర్ చేయొచ్చు. బ్లౌజ్ చూపిస్తారండి. బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా బాగుందండి. ఇలా మనకు గోల్డ్ కలర్లో చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు. వైట్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. బాగుంది. బ్లౌజ్ కూడా ఇలా ఉంది. శారీ అయితే మొత్తం ఓవరాల్గా ఇదైతే పళ్ళు. శారీ మొత్తం ఇలాగే వచ్చిందండి. ఇప్పుడు మీకు చూపించాను కదా, సేమ్ అదే విధంగా ఇచ్చారనమాట. శారీ అయితే మొత్తం శారీ అంతా ఇలాగే ఉంది. ఫ్లవర్స్ వచ్చేసి ఇది ఒక శారీ అండి. నెక్స్ట్ ఇంకో శారీ ఈసీఎల్ దగ్గర తీసుకున్నానండి నేను. మీకు ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను తీసుకున్నప్పుడు. కాకపోతే ఏం శారీ తీసుకున్నానో మీకు చెప్పలేదన్నమాట. సేమ్ ఇది సిల్వర్ టిష్యూ అండి. పైన మొత్తం శారీ అంతా ఇలాగే వచ్చిందనమాట. ఇదంతా నెమలి పింఛం డిజైన్ వచ్చిందండి. ఫ్లూట్ వచ్చేసి ఇది వచ్చి మనకు పెయింటింగ్ డిజైన్లా ఉందన్నమాట. శారీ అంతా అలాగే వచ్చారు. శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1100 పడిందండి కాస్ట్ అయితే. చూస్తున్నారు కదా, షాపు ఆర్యాటెక్స్ అనమాట. ఈసీఎల్ దగ్గర తీసుకున్నాను ఆర్యాటెక్స్లో. అక్కడ ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయండి. ఎవరికైనా కేరళ శారీస్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఇలాంటి పర్చేస్ చేయొచ్చు అనమాట. క్వాలిటీ కూడా బాగున్నాయి. నేను ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. దాంట్లో నేను కొంచెం కలెక్షన్ చూపించాను మీకైతే. ఇలాంటి శారీస్ ఇష్టపడే వాళ్ళకైతే అది బెస్ట్ అని చెప్పాలి. వైట్ శారీ కాస్ట్ చెప్పలే కదండి.
శారీ కాస్ట్ వచ్చేసి 1495 అంటే 1500 అనుకోండి. ఈ శారీ అయితే ఇక రెడ్ శారీ అయితే నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా ఆర్కే కలెక్షన్లో తీసుకున్నామండి. ఈ శారీ అయితే ఇది రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది. శారీ వచ్చేసి ఇది వచ్చి కొంచెం ఎలిఫెంట్స్ అమ్మాయిలు ఇలా థీమ్ లాగా ఉందన్నమాట. చూసారు కదా, స్కై బ్లూ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో ఉందండి శారీ అయితే. చాలా బాగుంది శారీ అయితే. తక్కువ బడ్జెట్లో మంచి హెవీ శారీ అనమాట. చూడడానికి చాలా బాగుంది. బార్డర్ కూడా మంచి సింపుల్ బార్డర్ ఇచ్చారు. కొంచెం గ్రే అండ్ యాష్ కలర్లో ఉందన్నమాట. బాగుంది. ఇక్కడ అమ్మాయిల థీమ్ అనమాట. ఇట్లా అమ్మాయిలు నిల్చున్నట్టు ఉంది. ఇక్కడ బాక్స్లో కొంచెం బాక్స్ డిజైన్ వచ్చి ఒక దాంట్లో ఎలిఫెంట్, ఒక దాంట్లో అమ్మాయిలు ఇచ్చారనమాట. శారీ అంతా ఓవరాల్గా అలాగే ఉందండి. పళ్ళు వచ్చి కొంచెం హెవీగా ఉందన్నమాట. శారీ అంతా ఇలాగే ఉందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే. కొంచెం ఎప్పుడు రెగ్యులర్గా అలాంటి శారీస్ కాకుండా ఇలాంటివి కూడా కొంచెం బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. ఇలా ఉంది శారీ అంతా ఓవరాల్గా. ఇప్పుడు చూసారు కదా, లాంగ్లో చూస్తే ఇలా ఉందన్నమాట. పళ్ళు కూడా మంచి ఎలిఫెంట్స్ ఇచ్చారనమాట. పెద్ద ఎలిఫెంట్స్ ఇచ్చారు. పళ్ళు కూడా చాలా బాగుంది. పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అయితే ఇచ్చారు. చూసారు కదా, బాక్స్ లాగా ఇచ్చేసి ఎలిఫెంట్స్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉందన్నమాట. ఇది మంచి తక్కువ బడ్జెట్లోనే ఉందన్నమాట. శారీ 1000 లోపలే ఉందండి. ఎవరికైనా మన గిఫ్ట్ పర్పస్ కానీ మన రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కానీ కొంచెం ఈజీగా క్యారీ చేయడానికి జర్నీకి వాటికి బాగుంటుంది ఇలాంటి శారీస్ క్యారీ చేయడానికి. మెయిన్గా క్లాత్ కంఫర్ట్ ఉందన్నమాట. బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చారండి. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఉంది కదా, బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. ఇది అండి శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం. కాస్ట్ చెప్పలేదు కదండి, కాస్ట్ చెప్తాను. ఇంక ఇలాంటి శారీస్ అయితే చాలా బాగున్నాయండి బడ్జెట్లో. ఒకటైతే 500 చేంజ్ అనమాట. కొంచెం 600 లోపలే అండి మనకైతే. శారీ అయితే బాగుంది కదా బడ్జెట్లోనే. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది కూడా బాగుంటుంది. ఇది శారీకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇలా ఇచ్చారు. లైట్ ఆనియన్ పింక్ అండి. లైట్ మొత్తం ఇలా డాట్స్ వచ్చేసింది. మంచి డాట్స్ ఉంది. బార్డర్ కూడా ఇలా ఉందన్నమాట. పళ్ళు ఇలా ఇచ్చేసారు. శారీ అంతా ఓవరాల్గా ఇలాగే ఉంది. పైన వచ్చి స్మాల్ బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చి పళ్ళు అండి. పళ్ళు వచ్చి కొంచెం లైన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మొదలు డాట్స్ అయితే ఉన్నాయి. బార్డర్ అయితే ఇలా ఇచ్చారు. శారీ ఓవరాల్ బ్లౌజ్ ఇలా ఇచ్చారండి. చిన్న చిన్న మన ఫ్లవర్స్ ఇచ్చేసి అయితే ఇచ్చారు. శారీ అంతా డాట్స్ ఉంది. బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారనమాట. శారీ కాస్ట్ వచ్చి 1490 అండి. మేము వెళ్దాం కొత్తపేట బ్రాంచ్ అనమాట. కొత్తపేట బ్రాంచ్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చి స్కాలప్లో అనమాట. ఈ శారీ వచ్చేసి కలర్ అయితే వీటిలో కొంచెం డల్ పడుతుంది. డైరెక్ట్గా చాలా బాగుంది శారీ అయితే. శారీ అంతా ఇలా ఉందన్నమాట. మొత్తం లైన్స్ వచ్చేసింది. బార్డర్ అయితే చాలా బాగుంది అనమాట.
ఈ బార్డర్ శారీ అంతా ఇలాగే వచ్చిందండి, మొత్తం అలాగే ఉందన్నమాట. చూడండి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉందండి. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి, ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ ఇట్లా చిన్న బార్డర్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి అయితే. ఇది బ్లౌజ్ అనమాట, ఇలా ఇచ్చారు. ఇది ఒక శారీ అండి. ఇది వచ్చి పళ్ళు. పళ్ళు అంతా ఇలాగే ఉందన్నమాట. పళ్ళు ఇలా ఉంటుంది, శారీ మొత్తం ఇలాగే ఉందన్నమాట. ఈ శారీ ఒకటండి, ఇది ముద్రాణి ఆర్ట్ స్టూడియోలో తీసుకున్నామండి. ఇది సరౌండర్లో తీసుకున్నాను. వైట్ శారీ, గ్రీన్ శారీ అయితే అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది మా మమ్మీ తీసుకుంది శారీ అయితే. చాలా బాగుంటుంది ఇది. నేను చూస్తే మామూలుగా ఉంది అనుకున్నాను, తను కట్టుకుంటే చాలా బాగుందన్నమాట. మంచి డార్క్ గ్రీన్ ఇచ్చారండి, కడి బార్డర్ ఇచ్చారు, మధ్యలో వచ్చి ఎలిఫెంట్ ఇచ్చారు. చిన్న చిన్న బుల్లి ఎలిఫెంట్స్ అనమాట, చూసారు కదా, స్మాల్ ఎలిఫెంట్స్. కలర్స్ అయితే ఇచ్చారు, ఒకటి మనకి ఎల్లో కలర్ ఇచ్చారు, ఒకటి ఇట్లా పింక్, గ్రీన్, అలా అన్ని కలర్స్ అయితే ఇచ్చి కవర్ చేశారనమాట. చిన్న చిన్న బూటీ అయితే ఇచ్చారు శారీ అంతా, చూసారు కదా, చిన్న చిన్న బూటీ అనమాట. కింద వచ్చి కడి బార్డర్ పెద్దది ఇచ్చారండి, పైకి వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు. సేమ్ దీంట్లోనే కడి బార్డర్ ఉంటుంది కదా, అలాగే కొంచెం చిన్న బార్డర్ అనమాట. శారీ అంతా మొత్తం ఓవరాల్గా అలాగే ఉందండి. పళ్ళు వచ్చి మనకు పింక్ కలర్ ఇచ్చారు. బార్డర్ ఏ కలర్ ఉందో పళ్ళు కూడా అదే కలర్ ఉందన్నమాట. సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా పింక్ కలర్ ఇచ్చారండి. ప్లెయిన్ ఇచ్చారు, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి కడి బార్డర్ అయితే ఇచ్చేసారండి. ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉందన్నమాట. ఇది కట్టుకుంటే చాలా బాగుందండి శారీ అయితే. చూడడానికి అలా సింపుల్గా ఉంది కానీ చాలా డీసెంట్ లుక్ అయితే ఉందండి. బ్యాంగిల్స్ అయితే ఇవ్వండి, ఒకసారి చూడండి. అన్ని కలర్స్ వేసుకుంటే ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఇలా ఉంటాయన్నమాట. రెడ్ కలర్, డార్క్ నేవీ బ్లూ కలర్, వైట్ కలర్ అండి బ్యాంగిల్స్ అయితే. ఇలా కొంచెం కామన్ కలర్స్ ఉంటే అన్నిటికీ పేరప్ చేసుకోవచ్చు అని తీసుకున్నాం అనమాట. బ్లాక్ లేకుండే అండి, బ్లాక్ అడిగాము, బ్లాక్ లేవు, కాకపోతే నేవీ బ్లూ ఉండుండే. నేవీ బ్లూ బాగున్నాయి అనమాట, కొంచెం మనకు సిమిలర్ షేడ్ అనమాట. డిజైన్ చాలా బాగుండే నేవీ బ్లూ అయితే, కాకపోతే అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా లేకుండే అనమాట. ఇవ్వండి బ్యాంగిల్స్ కలెక్షన్, శారీస్ కలెక్షన్, జ్యువెలరీ చూసారు కదండి. ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. డిజైన్ చాలా నీట్గా ఉందన్నమాట. కాకపోతే సైజెస్ ఉన్నాయండి దీంట్లో, 24, 26, 28, 3 సైజెస్ అయితే ఉన్నాయండి. శారీస్ కూడా ఇవి చూసారు కదా. ఇవన్నీ నేను షాపింగ్ చేసినామండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నెక్ పీస్ అండ్ శారీస్ అండి, అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.